ఇంటికాడ వీలుగా తీయే ఇక్కడైతే మంచిది ఏమొద్దు నీకైతే అల్లపల్ల లేదు ఏం కాదు అబ్బా వద్దు వద్దు ఏం కాదు నీకైతే చెప్తే అర్థమే కాదు కదా నీకైతే బావా నీకైతే చెప్తే అర్థమే కాదు కబ్బడా అవు బావా నా తమ్మునికి పిల్లని చూడవు లగ్గం చేయవా ఇక ఆగరాదే అయ్యో బావా సాల్తి నీకు బర్రెది కనబడుతుంది కానీ నేను చెప్పే ముచ్చట వినబడది అయినా అది గడ్డి కోసం ఉడతలేదు దానికి దున్నపోతు కావాలి పాపం చిన్నప్పుడు ఎప్పుడో తీసుకొచ్చి దాదినవు దానికి దున్నపోతు వద్దా సోపతి వద్దా నా తమ్మునికి సంబంధం చూడవు ఆ బర్రెకు ఇగో బావా నువ్వు నా తమ్మునికి సంబంధం చూస్తావా చూడవా ఎప్పుడు అవునవును ఒకటి చెప్తాను నువ్వు నా తమ్మునికి సంబంధం చూసి లగ్గం చేసినాడే నీకు కంచమైన మంచమైన అడిగినప్పుడల్లా వచ్చేసరికి నీకు తెలుస్తలేదు ఇక నుంచి అన్ని కట్టు నువ్వే గట్లా అంటే ఎట్లా బావా సరే బుజ్జి గడ్డి కక్కుర్తోడా ఇప్పుడే ఏ వదులు బావా వదులు ఇప్పుడే కదా అయింది నాకు ఓపిక లేదు అబ్బా నేను రాను మీ తమ్మునికి లగ్గం చేయన్నా అద్దా లగ్గం చేస్తావా సరే బావా తమ్మునికి లగ్గం అవుతుంది పెళ్ళి ఎప్పుడైతుందో దేవా నాకు పిల్లనెవడిస్తాడో దేవుడా ఓయ్ నువ్వు మంచి దున్నపోతులాగున్నావు ఒకసారి నన్ను చూడు ఎవరు మాట్లాడుతుర్రు వాయిస్ అయితే మంచిగా ఉన్నది కానీ ఎవరు లేరు కదా మీరెవరు ఎక్కడున్నారు నేనే ఏయ్ చూడు ఇటు కనిపిస్తలేనా ఐ లవ్ యూ రమేష్ ఏ రమేష్ చూడు ఇన్ని రోజులకు నాకు ఐ లవ్ యూ అనే మాట వచ్చింది ఎంత మంచిగా ఉంది వాయిస్ కానీ ఎవరు మీరు ఇదిగో ఎనుకున్నా ఓసారి నన్ను చూడు ఏ వెనక్కు చూసినా ఇక్కడ బర్రెనే ఉంది నువ్వు కనిపిస్తలేవు అవును నేను నీకోసం చూస్తున్నా చూడు నీ అమ్మ నువ్వాయే ఇంతసేపు మాట్లాడింది ఐ లవ్ యూ చెప్పింది కూడా నువ్వేనా అవును అది కూడా నీకోసం నేర్చుకున్నాను నువ్వెలాగో పెళ్లి చేసుకోవు కనీసం నేను నిన్ను చేసుకుంటాను ఓకేనా నీకు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా ఓ రామా నువ్వు మాట్లాడేది నాకు ఒక్కనికే వినబడుతుందా ఇంకెవరికైనా వినబడుతుందా మనది చిరకాలం ప్రేమ అందుకే నా మాటలు నీకు వినబడుతున్నాయి మనం పెళ్లి చేసుకుందాం నీకు నచ్చలేదా చెప్పు అల్లనేరేడు వండి లెక్క మంచిగా ముద్దుగున్నావు నువ్వు కాదని అంటలేను కానీ నువ్వు మాట్లాడేది నాతోటేనా అవును ఎవడన్నా చూస్తే ఇజ్జత పోతుందేనా నీతోనే మాట్లాడుతున్నాను నన్ను పెళ్లి చేసుకోవడం ఏంది నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడం ఏంది నీకోసం ఎదురు చూస్తున్నా రమేష్ అబ్బో నీ మాటలలో పడి నీకు కూడా నువ్వు ముద్దు పెడితే నేను కూడా ముద్దు పెడుతున్నా రావా దగ్గరికి రా వచ్చినా ఇంకెంత దగ్గరికి రావాలి రమేష్ నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా చెప్పు నేను అలిగినా బొంగ మూతి పెట్టుకున్నా అందు గురించి ఇటున్న మూతి నడ్డు దింపుకున్నావా ఏం చెప్పాలి నా బాధ నీకేం చెప్పాలి ఎక్కడన్నా లోకంలో ఉన్నదా మనిషి బర్రెని పెళ్లి చేసుకోవడం నాకన్నా అందమైనది దొరుకుతుందా నీకు చెప్పు మాట్లాడు మాటలేందు ఈ కథలేందు అసలు విషయం మా ఎర్రబావ చెప్పాలి ఈ విషయం నేను అలిగినపోతుంది తెస్తే నాకు ఈ కర్మ నువ్వు నాతోటి మాట్లాడుతూ ఉంటుంటివా 6 పదుల వయసు వచ్చినా కూడా 3 పదుల మనిషి లెక్క మా అక్కతో ఎంజాయ్ చేస్తుండు దున్నపోతులాగా నువ్వే అందంగా ఉన్నావు రమేష్ నాకు నచ్చావు రమేష పల్లె పల్లెలో పల్లెలు మొలిసే తెలంగాణలోన ముద్దిత్తుడేంది
ఏంది గడుచుతున్నావు? ఈ రమేష్ గాడేమో బర్రెతో మాట్లాడుతాడు, బర్రెని లవ్ చేసినట్టు, బర్రెని ప్రేమించినట్టు. ఇదేదో ఉన్నది, ఇది ఎటుగాని ముచ్చట్న ఉన్నది. మేము పోయి ఊళ్ళో టామ్ టామ్ చేయాలి. ఈ రమేష్ గారికి బర్రెతోటి చేసేది ఇవ్వలేం చేయాలా? ఒవ్వా ఇజ్జత్ పోతుంది. రమేష్, నేను నీకు తప్ప ఎవరికి వినబడదు నా మాట. ఇక నుంచి మనం ఇద్దరం కలిసే ఉందాం, పెళ్ళి చేసుకుందాం, మీ ఎర్రబావ మీ అక్కలాగా కలిసే ఉందాం, ఎప్పటికీ కలకాలం. ఏమంటావు రమేష? ఏం చెప్పాలి నా బాధ? నువ్వు నవ్వుతావా? అవును, మీ ఎర్రబావ పాలేరు చూసుకుంటూ పోయినరా మనల్ని. నీ చెవుల పడ్డాం అనుకో, వాడు ఊరంతా టామ్ టామ్ చేస్తాడు, నా ఇజ్జత్ తీసేస్తాడే. నువ్వు నవ్వకి నా కర్మ, నా కర్మ నీ పూత నీ అవ్వ. రారా, ఎడిపోతున్నావు? రమేష, ఐ లవ్ యూ. ఇన్వాల్వ్ అయిపోతున్నా, మొత్తం ముద్దితో నిజంగా ముద్దు లెక్కనే పోతున్నా. నా బతుకు పాడు గాను ఏం చెయ్యాలి? రమేష, ఐ లవ్ యూ. పాడు గాను ఎందుకు టెంప్ట్ చేస్తున్నావే నన్ను? నువ్వు అనగానే ఇగో ఇట్లా వస్తుంది నా బాడీ. రారా రమేష, ఐ లవ్ యూ. నిన్ను నేను వదలను, రా. దండం పెడితేనే నా బాడీ నా కంట్రోల్ ఉంటలేదు నీ మాటలకు. బాబు పైసలు ఇచ్చిండు పాలు తెమ్మని, ఎటు పోయిండో ఏమో. చింటుగా ఏడున్నాడో ఏమో వీడు. ఏమనుకుంటున్నావే? ఎద్దోళ్ళు ఉన్నా కనబడతలేనా? బాబు పొద్దుల పైసలు ఇచ్చిండు పాలు తెమ్మని, ఇంతవరకు ఏడిపోయినా మళ్ళా వస్తే ఛాయేది అంటాడు. అబ్బా, ఇచ్చిన పైసలేమో సిగరెట్ తాగుతున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎర్రన్న బాయ్ దగ్గరకు పోయి బర్రె పాలన్న ఇంటికత్తా. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? పోయి చెంపుదేపో, పాలు తీసుకొత్తా. మన ఇంట్లో చెంబులేడ కలబడ్డా, ఇగో ఈ మగ్గు ఉంది, తీసుకురాపో. ఏంది రమేష్ అన్న, మనసులతో ముచ్చట పెట్టబోయి బర్రెతోటి ముచ్చట పెడుతున్నావు? అయితే గాని ఇంకా మగ్గు పట్టుకొని ఎటు వచ్చినావురా? చెంబడికి వచ్చినావా ఏంది? ఏ కాదన్నా, గా ఎర్రన్న బాయ్ దగ్గర బర్రె పాలు ఇంటికి పోతున్నా. ఒరే రమేష్, నా పొదుగు ఎవరిని పడితే వాళ్ళని ముట్టనివ్వ. నేను పతివ్రతలకే మహాపతివ్రతను. నా పొదుగు నేను నీకే సొంతం. ఏ అన్నా, వీడెటో వస్తాడు. నా రమేష్ గాక నువ్వు ముడతావారా? చెప్తున్నావురా మా లక్ష్మి, తంతేడా పడ్డావు, పెంట మీద పడ్డావు. ఉన్నాయో లేవో చూసుకో. పాలి ఎదురా అని తింటావు, అత్తులాగు లేపుతా. వారి సింటూ నేను చెప్తున్నావురా, అది ఎవల బర్రె అనుకున్నావు? ఎర్రన్న బర్రె. ఎర్రన్న తప్పితే ఎవ్వరినది. హాస్పిటల్కి తోలుకుపోయే, నీకు పుణ్యం ఉంటది. లావట్టే చెప్తుంటే మంచిగా ఉండు. ఏంటావురా నువ్వు? అన్నాగే నడవత్తలేదు అన్నా. నాకు తెలిసి నువ్వు పెళ్ళానికి పని చేస్తావు, పని చేయవురా వారి అన్నా. అన్నాడు ఆ రోడ్డు మీద పడగొడతా, మెల్లగా పోతూ. అన్నా జర మెల్లగానే. సత్తున్నారా? ఏమో ఆడుతున్నట్టున్నది ఏందిరా? ఓ ఆటో ఆటో ఆటో, ఇట్రా ఇట్రా ఇట్రా. ఎటువరన్నా? సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ తమ్మి. పోదాం. ఎంత తీసుకుంటావు తమ్మి? 300 అవుతుంది. ఇంత తమ్మి, గీ నుంచి గాడికే కదా 300. సూద్ తీసుకో. అరే పేషెంట్ కదనే, మెల్ల తీసుకోవాలి. డీజిల్ కాలితే ఎక్కువ అవుతున్నట్టు. ఏ అయితే అది 200 ఇస్తా, తీసుకోవాలా దించు. సరే సరే తేకు, మెల్లకు.
నేను రాను జర నాకు ఇక్కడ పని ఉంటుంది పో పో జర దించు అలా ఆగ ఉన్నారు పో రమేష్ అన్న ఎట్లేదు నాకు ఇంటి దాకా పోయేస్తా అని. అవునా? అంత మంచిదేనా? అంత మంచిదే. నేను నిన్ను ఒక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నా, మరి ఏమన్నా అనుకుంటావో అని జర వెనక ముందు అయితే సందేహం వస్తుంది, మరి అడగొచ్చు నా వద్దే? చెప్పు ఏం ముచ్చట్ను తడబడకుండా మాట్లాడుతున్నావంటే ఉన్నట్టే ఉన్నది కానీ. అదే అన్న, నేను చూసినా ఇన్నా కాబట్టి నేను ధీర కొద్ది ధైర్యంగా మాట్లాడుతున్నానే, లేకుంటే ఇట్లా మాట్లాడబోను. చల్లగచ్చి ముంత దాచినట్టు మాటకచ్చి మాట వెనకకు దాటుతున్నావు, ఏదో డైరెక్ట్ చెప్పు. ఏ ముంత దాసుడు ఏం లేదే, మరి నువ్వైతే ఏమనుకోవచ్చా? మరి నేను చెప్తాను ముందుగానే అడుగుతున్నా, మరి అట్లా నీ దండం పెడతారా బిత్తిరి లెక్కలు చేయకుండా చక్కగా చెప్పురా సూటిగా. నువ్వు బర్రెపేతోటి ఏమేం మాట్లాడినావో, ఏమేం చేస్తున్నావో, నీ తలకాయ కొట్టుకుండేందో, నీ ముద్దులు ఇచ్చుడేందో, నీ సిగ్గుపడ్డేందో, ఇవన్నీ నేను చూసినా. ఎవరన్నా బర్రెను ప్రేమిస్తారే? అయితే నా బాధ నీకేమేరకరా? ఏం బాధ ఉన్నదన్నా నీకు? మా బావకు 6-10 వచ్చినా కూడా పూరన్ లెక్క, వయసున్ లెక్క, గడ్డి మాములల్లా, మక్క చేనులల్లా, తుప్పలల్లా, గుడిసెలల్లా నా ముందటనే మా అక్కతోటి పోతుండ్రా. నా యవ్వనం అంతా ఎండపాలవుతుంది. ఏం చేయాలరా? మా బామ్మారిదికి పెళ్లి చేయాలి, అది ఏది లేదు. ఆయన ఎంజాయ్ ఆయన చేస్తుండు. మీ బావ సుఖపురుషుడే, ఆయన రేసు గుర్రందా అంటాడు, ఎర్రందా అంటే ఏందే? అబ్బా అబద్ధారు మనిషి. అట్లేరా, అందుకోసమే బర్రె నాతోటి ముచ్చట పెడుతుందిరా. నిన్ను లవ్ చేస్తున్నా అది ఇది అన్నీ చెప్తుంది, కానీ నాకేం మనసులో పడతలేదు, పిచ్చిలేస్తుంది. ఇంకా బర్రె నీతో లవ్ చేసుడేంది, నీతో ముచ్చట పెట్టుడేంది, ఇజ్జత పోతుంది అని చెప్పుకున్నావు. నేను కూడా ఏమో చెప్పా. అరే ఇక ఎడ్డోనికి ఏం లోకం అన్నట్టు లోకం అంతా నీ లోకమే కనిపిస్తుంది. ఎవరితో అన్నా చెప్పావు, నా ఇజ్జత పోతుంది పో. ఎండలు చల్లకుండా ఏమెండలో ఏమో ఈశ్వర. ఈ చెట్టు అయితే చల్లగా ఉన్నది, జర చెట్టు వీడికైనా తెరిసేపోరు. పంతులు గారు జాతకం చెప్తారా అనేది? జాతకమ్మా, సరే కూసో. చెట్టు నీడకైతే ఉన్నాం, కూసో. చెప్పండి మీ సమస్య ఏంది? ఏ పని చేసినా కలిసి వస్తలేదు అండి. రియల్ ఎస్టేట్ పెట్టినా, ఎలా పెట్టిన పైసలు అన్నీ పోతాను. ఏ పని చేసినా కలిసి వస్తలేదు. కొంచెం అదేందో చూసి చెప్తారా అని. ఇప్పుడు నీకు స్థితి సరిగా లేదు, శని దోషం ఉన్నది. అంటే శని మహర్ దశ అంటారు, అది నడుస్తుంది. దానివల్ల నీకు ఏ పనైనా కానీ అచ్చే నువ్వు ఏది చేసినా నువ్వు బంగారం ముట్టుకున్నా మట్టి అవుతుంది, అంతేనా? ఇంట్లో లోన్లు అవుతున్నాయి, పైసలు ఉంటలేవు, అప్పులు ఎక్కువైనాయి. మరి ఈ విషయంలో మళ్ళా ఒక పూజ ఉంటుంది. శని పూజ చేసుకుంటే నవగ్రహాలు శాంతిస్తాయి, నీకు అనుకున్న పనులు అవుతాయి. మరి మీరు చేస్తా అంటే నేను మీకు సామాన్ రాసిస్తా, తెచ్చుకున్నాం. శనివారం రోజు మంగళవారం రోజు పోయి మనము నవగ్రహ పూజ చేస్తాం. ఇగో నీకు శనివారం పూజ చేద్దామన్నా కదా, దానికి సంబంధించిన సామాన్లు ఉన్నాయి. ఈ సామాన్లు తీసుకొని నీవు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి, అక్కడ నవగ్రహాలు ఉంటాయి, అక్కడికి వస్తే మనం అక్కడ పూజ చేస్తే నీవు అనుకున్న పనులు కాకుండా అనుకోని పనులు కూడా అవుతాయి. మరి దక్షిణ ఏమన్నా ఏం చెప్పమంటావే చెల్లె? నా తమ్మునికి సంబంధాలు చూద్దామంటే ఒక్కటొత్తలేవు, వచ్చినాయి కూడా అయితలేవు, దగ్గర దాకత్తనే పోతున్నాయి. మంచిగా చెప్తాడంట వానే, అడుగు చూద్దాం, మంచిగా చెప్తే చేద్దాం. సరేదా పంతులు, చెట్ల కింద. నమస్తే పంతులు. నమస్తే అమ్మా. ఏ సమస్య? ఏం సమస్య అమ్మా? ఓ ముచ్చట అడుగుదామని వచ్చినాం. చెల్లె నమస్తే అండి. మరి ఏం లేదు, మా తమ్ముడు రమేష్ పేరు అస్సలు సంబంధాలు అయితలేవు. ఎన్ని సంబంధాలు చూసినా కుదురుతలేవు, ఓటోటి మెచ్చుతలేవు. వానికి అందం ఉంది, ఆస్తుంది, అన్నీ ఉన్నాయి. పూరానికి పెళ్ళి అయితలేదు, జర చూడవా. ఏం పేరు అంటే? రమేష్. నీకు నేను చెప్తా, క్లిష్టమైన విషయం అది. అమ్మో ఏందది? చెప్తానమ్మా, గాబరా పడకు, టెన్షన్ ఏం లేదు, నీకు భయపడవలసిన అవసరం ఏం లేదు. సరే ఈయనమ్మా, నువ్వు కూడా ఒక విషయం ఉన్నది.
అది నీకు తప్ప ఎవరికి చెప్పొద్దు. అంటే నా తమ్మునికి ఏమైనా దోషం ఉందా? దోషమే మళ్ళా దాని గురించే కదా చెప్పేది. మళ్ళా ఎట్లా చెప్పాలని నాకు తెలుసు దోషం ఏందని. ఏదైనా సరే ఎంత ఖర్చు అయినా సరే మన దోషం పోయేటట్టు చూడు. పూజలు లేవు, పునస్కారాలు లేవు, అదొక చిన్న విషయం ఉన్నది. అవునా? అది చెప్తుంటే చెప్తా. చెప్పుర్రి చెప్పుర్రి చెప్పుర్రి. రామ్మా ఇట్రా చెవులు. ఇది విషయం. పంతులు నువ్వు చెప్పినట్టే చేస్తా గాని అవుతుందా మా తమ్మునికి లగ్గం? నేను చెప్పినట్టు చేస్తా. చెయ్యండి. చేస్తా చేస్తా. నా తమ్మునికి లగ్గం కావాలి. దాయేసలే నేను చెప్పింది తప్పకుండా మాత్రం చేస్తా చేస్తా చేయాలి. దాయే అబ్బా నీ అవ్వ పని అయితే ఏంది? అది ఒప్పుకోలేదు. తమ్ముడికి లగ్గం చేస్తానంటే ఒప్పుకున్నది. బాబు గడ్డి ఎత్తాను నావే అన్నం తిన్నావా? అరే కోడలే వాళ్ళ తమ్మునికి లగ్గం చేస్తేనే మంచిది లేకుండా వదిలిపెట్టింది ఇప్పటిదాకా దొడ్డికాడ. ఇట్లా పోతున్నావు పొలం చూద్దామని. ఎవరైనా మంచి పొలగాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారు బాబు. ఏడా ఎవరు బిడ్డ? మన పక్క ఊరికనా ఉన్నారు. కోరయ్య బిడ్డ. కోరయ్య బిడ్డనా? నువ్వు చూసి మాట్లాడుకొని చేస్తారు. మంచిగా ఉంటుంది సంబంధం, ఏం కాదు. సరే బాబు ఏయ్ గడ్డి బర్రె గడ్డి పోతాయి తప్పుతుందా? దా పిల్ల దా జర్రా. ఎట్లా చేసుడు ఏందో జరా. నేను చెప్పింది చెయ్యి. మా తమ్ముడు నొప్పియాలే. చెప్తా నీకు ముచ్చట తర్వాత చెప్తా. అబ్బా ఉన్నవారా ఈయనే? దా 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 చెప్పండి రా. నీకు ముచ్చట చెప్పాలి. ఇట్రారా. ఏందక్క గింత ఆగమని చెప్తున్నావు? ఇట్రారా నువ్వు. ఇగో ఈ బట్టలు వేసుకో బిడ్డ. ఈ బట్టలు వేసుకో చెప్పున్నా. వేసుకో వేసుకో వేసుకో. ఇవేందుకక్క? అరే నీకు లగ్గమా? మరి పిల్లేది? అరే నువ్వు వేసుకోరా ఫస్ట్. ఇంక అన్ని ముందే కావాలి. ఏం చేయమంటారా? నీ లగ్గం కోసమే నా తిప్పలు. సరే నేను చెప్పింది చెయ్యి. అక్క ఆ పిల్లకి కట్టవా? ఆగురా జరా. ఏం చెప్తావు నువ్వు? గావేం చెప్తే నీకెందుకురా? పెళ్లి చేసుకునేటప్పుడు తెలుసుకోవన్నావా వద్దా? అరే తమ్మ ఇంతసేపు నేను చెప్పినట్టు విన్నావు కదా. ఒక 10 నిమిషాలు పోయి ఆడ కూసోపో. లక్కీ నువ్వు కూడా కూసోపో బిడ్డ. నువ్వు ఇట్రాయే. ఇటు తీసుకొస్తున్నావు. నేను చెప్తాను ఉండే. లేరు కదా. ఇది కట్టేది బర్రెకేనే. నవ్వకే వాడు ఇంటే చేసుకోడు. దా సాయం చెయ్యి. అమ్మ బర్రె తల్లి నీకు దండం పెడతా. జర్రసేపు కోఆపరేషన్ చెయ్యి. తంతదంటవా అని భయం అవుతుంది. అమ్మా కట్టినా ఇక వాడిని తొలకొద్దాంపా. దావే వాడిని ఎట్లా నొప్పించి తీసుకురావాలి. అమ్మాయి గీడుంటే గట్టు పట్టుకపోతారు. నేను చెప్పేది ఇమ్మన్నా కదా. బుజ్జి నువ్వు ఇలా కూర్చోనే. నువ్వు కూడా ఆమె ఎందుకు నడు. నువ్వు నీకు లగ్గం కావన్నా వద్దా? కావన్నా. నచ్చిన అమ్మాయి గీడున్నది కదా. నేను చేసిన దాంతో చేసుకోదా. అబ్బా నాకు నచ్చినంతో పెళ్ళైతుంది. రమేష్ నువ్వంటే నాకు ఇష్టం. ఎట్లయితేంది మనకు పెళ్ళైతుంది. ఏం నవ్వే ఏం నవ్వుతున్నావు? అరే ఇడు ఎవరు నవ్విర్రా? ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు నవ్వినవానే? మరి ఎవరు నవ్విర్రా? వాడుకో పెళ్లి చేసుకోమంటే నాటకాలు చేస్తున్నావా? దాన్ని పెళ్లి చేసుకో. పాక తప్పుతుందా? నేను తప్పించుకున్నా నన్ను అది ఇచ్చి పెట్టదు. నాకు తెలుసు. బంగారం కట్రా. తాళి కట్టు. కట్టురా మంచి కట్టు. అప్పటి కొట్టే. ఎవరా తమ్మి? అన్నా నడు. అన్నా వస్తానా? ఎలాగపోతున్నావే? అరే ఇగో బామ్మడికి పెళ్లి చేద్దామని పిల్లని తీసుకొస్తున్నారా? అవునా అన్నా? నేను కూడా వస్తానే. అన్నాడు. బ్రహ్మ ఏం రాత రాసినవయ్యా నాకు. ఓరు పితృశాంతు అన్నా ఇది ఏంద్రా?
నేను అప్పుడే అనుకున్నా అన్న మీ బామ్మది బర్రెతో పిస్స పిస్స చేసినప్పుడే అనుకున్నా నేను ఏమో నడుస్తుందని, కానీ ఎవరు నమ్మలే. ఇప్పుడు నా పెళ్ళని చెప్పింది ఆ పొలం తీసుకొచ్చి లగ్గం చేద్దామని. దీని పరిస్థితి ఏంద్రా? ఏందే బావా అది నేను చెల్లెతోటి బయటికి పోతుంటే ఒక పంతులు కనబడ్డాడు. ఆ పంతుల్ని అడిగిన మా తమ్మునికి అస్సలు లగ్గం ఖాయమైతలేదు, ఎట్లా చేయాలి ఏం చేయాలంటే మీ తమ్మునికి పెద్ద దోషం ఉంది, బర్రెతో లగ్గం చేస్తే చెప్పండి లగ్గం అవుతుంది, మంచి పిల్ల దొరుకుతుంది అన్నారు. అందుకే లగ్గం చేసిన బావా. మరి ఇప్పుడు ఈ పొల సంగతి ఏందే? చేద్దాము. ఆ లగ్గం చేసిన కాబట్టి ఈ బంగారు తల్లి మన ఇంటికి వచ్చింది, దీనికి వీడికి లగ్గం చేద్దాము. చేసుడే బర్రెకు ఒప్పుకున్నది కదా బామారిది. బావా ఏడైతే బావా ఎన్ని లగ్గం చేసుకుంటా. ఇగో ఈ దండ కూడా తీస్తున్నా, ఈ పిల్లకి ఎత్తా. కడతా తెపోయే బాషింగం తెపో బావా. ఇంకెందుకు ఆలస్యం కలుపు. బామారిది బావా బర్రె అలిగినా అదిరా? ఏమో బావా నీకెరగా, నీ బర్రె నీకే ఇద్దది. ఇక దొడ్డికాడికి అత్తమాట నీ బొక్కలు ఇరుగుతాయి వారి. మళ్ళా దొడ్డికాడికి ఎందుకు వస్తా బావా, బంగారం రాసి పోయినా ఉన్నది. అరే నన్ను పెళ్లి చేసుకొని జరంతసేపు అన్నా కాలేదు, అప్పుడే మళ్ళీ పెళ్లి చేసుకున్నావరా? అరే రమేషా వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు. మరి చూస్తున్నారు కదా మా కొత్త ముచ్చట్లు, సరికొత్త ముచ్చటతో మిమ్మల్ని నవ్వియడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చినాం. మరి మీరు వీడియో చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఇప్పుడే పెళ్లి చేసుకున్నా.